शत्रुध्वंसिने मङ्गलं क्षेमदाताय शनिराजाय मङ्गलम् मङ्गलं मङ्गलाङ्गाय मङ्गलं शत्रुध्वंसिने मङ्गलं क्षेमदाताय शनिराजाय मङ्गलम्। ఓం శనీశ్వరాయ నమో, శ్రీ శనీశ్వరాయ నమో. गुरुब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नीलांजन समाभासं रविपुत्रमाग्रजं ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం। ఇక్కడ ఈరోజు శనేశ్వర స్వామి పర్వదినము, శనివారము, అమావాస్య కలిసి వచ్చింది. అయితే వేల సంఖ్యలో జనాలు ఉన్నారు. ఈరోజు స్వామికి ప్రత్యేకంగా ఈరోజు ఇష్టమైన రోజు అమావాస్య శనివారము. పొద్దున ఉదయం 5 గంటల నుంచి ఇప్పుడు ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. భక్తులు ఈరోజు స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకము, బెల్లము నువ్వులతోని నైవేద్యము, నల్ల వస్త్రము స్వామికి అర్పించడం వల్ల కష్టాలు తొలుగుతాయి. ఏళ్ళనాటి శని కానీ అష్టమ శని కానీ ఉంటే ఆ శని దూరమయ్యి వాళ్లకు అఖండ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇక్కడ స్వామి శనేశ్వర స్వామి శుభాలు చేకూర్చే స్వామి అని ఒక ప్రత్యేకత ఉంది వెనకతల శనేశ్వర స్వామికి. ఎందుకంటే వెనకతల శనేశ్వర స్వామి ఇక్కడ హంసవాహనంతో ఉత్తరముఖంగా ఉన్నారు. స్వామిది పశ్చిమ దిశ, నవగ్రహాల్లో పశ్చిమ అనుకుంటారు. కాకపోతే వెనకతల ఇక్కడ ఈ క్షేత్రంలో వెనకతల క్షేత్రంలో శనేశ్వర స్వామి ఉత్తరముఖం చూసుకుంటా ఉన్నారు. ఉత్తరముఖం లక్ష్మీ స్థానము, కుబేర స్థానాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ శుభమే జరుగుతుంది. ప్రత్యేకంగా ఆడకూతుళ్ళకి శీఘ్రమే కోరికలు నెరవేరుతాయి. వాళ్ళ పెళ్లి విషయాలు కానీ సంతాన విషయాలు కానీ తొందరగా నెరవేరుతాయి. ఇక్కడ వచ్చిన స్వామిని తైలాభిషేకంతో కానీ నువ్వులతో కొలిచిన స్వామిని కొలిస్తే ఇక్కడ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి. శనేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హంసవాహనంతో 5.5 అడుగుల ఎత్తులో ఉన్నారు. స్వామికి నీళ్లు, కొబ్బరి నీళ్లు, మంచి నూనె కాకుండా వేరే వస్తువులతో ఇక్కడ అభిషేకం చేయరు. శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు తిలదానాలు అంటే నువ్వుల దానాలు, మినుముల దానాలు, మంచి నూనెతో అభిషేకం చేయడం వల్ల స్వామి అనుగ్రహానికి పాత్రలవుతారు. కాబట్టి శనివారం అమావాస్య వచ్చిన రోజు ఇక్కడ భక్తజన సందోహం నెలకొంటుంది. ఇక్కడ శనేశ్వర స్వామిదే కాకుండా మహారాజ్ గారి ఆశ్రమం అంటే స్వామిని ప్రతిష్ఠించిన ఆయన స్వహస్తాలతో స్వామిని ప్రతిష్ఠించిన శంకర్ భారతి మహారాజ్ గారి గురువు గారి సమాధి కూడా ఉంది. ఆయన చేతుల మీద ఈ ఆశ్రమము నెలకొల్పబడింది. ఇక్కడ శివనర్మదా మాత ఆలయం, నవగ్రహాలు, దత్తాత్రేయ స్వామి, మార్కాండేయ స్వామి, జ్ఞానేశ్వర స్వామి, బక్కప్రభు స్వామి, సప్త వృక్షాలు, మహారాజ్ గారి సమాధి, శనేశ్వర స్వామి ఆలయము మరియు సమర్థ రామదాసు ఆంజనేయ స్వామి ఆలయాలు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే సప్త వృక్షాలు, పంచవృక్షాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఈ చెట్ల గాలి తాగడం వల్ల కూడా కొన్ని రోగ సమస్యలు తీరుతాయి. ప్రత్యేకంగా ఇక్కడ 3 చెట్లు ఉన్నాయి సార్. ఇవి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు. ఇవి మధ్యన ఉన్న మహేశ్వర స్వరూపము జటాజుట దారిలాగా ఊడలున్నాయి. ఆ పక్కకున్న స్వామి విష్ణుమూర్తి సహస్ర చేతులతోనంటే 1000 చేతులతో ఉన్న స్వామి. ఇటుపక్కకు బ్రహ్మ, దానికి చేతులు లేవు, అవి లేవు, ఊడలు లేవు. కాబట్టి 3 మర్రి చెట్లు ఎక్కడైతే మొలకెత్తుతాయో
స్థలం అనేది పవిత్రంగా ఉంటుంది, చాలా శక్తివంతంగా ఉంటుందని మా గురువుగారు శంకర్ భారత్ మహారాజ్ గారు చెప్పారు. అట్లాగే శనివారాలే కాకుండా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ 3 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు గుడి వేళలు తెరిచి ఉంటాయి స్వామి. అయితే 12 గంటల లోపే అభిషేకాలు ఉంటాయి. 3 గంటల నుంచి 7 గంటల వరకు అర్చనాలు, హారతి ఉంటుంది. మళ్ళీ శనివారం రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6:30, 7 గంటల వరకు అభిషేకాలు ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటలు అభిషేకాలకు విరామ సమయం ఉంటుంది. అట్లాగే ఈ శంకర్ భారతి మహారాజ్ గారు చెప్పిన ప్రకారము ఇక్కడ స్వామివారి ప్రసాదము అనుమానం లేకుండా ఇంటికి తీసుకెళ్ళొచ్చు. స్వామి అభిషేకం అయిన తర్వాత కూడా కొంతమంది స్నానాధికాలు చేస్తూ ఉంటారు. స్వామి దర్శనం అయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉంటారు. అది చాలా తప్పండి. తీర్థం తీసుకోరు. తీర్థం తీసుకోకపోవడము దైవదూషణ కిందనే లెక్క. ఒక్క శనేశ్వర స్వామిని తిడితే ఉన్న 3 కోటి దేవతలను తిట్టినంత ఫలితము శనేశ్వర స్వామిని తిట్టడం వల్ల వస్తుందంట. అయితే ఆ శని దూషణకు మీరు శని దూషణ చేయకండి. శని స్వామి ఆగ్రహానికి పాత్రలు కాకండి. అనుగ్రహం పొందడానికి ప్రయత్నించండి. శరణం అంటే మరణం లేదంట. స్వామి దగ్గర ఎంత లొంగి ఉంటామో మనకు ఆయన ఎంత వంగుతామో అంత లొంగి ఉంటారు అక్కడ స్వామి మనకు. శనేశ్వర స్వామిని భక్తితో పూజిస్తే సకల కష్టాలు దూరమవుతాయి, సకల సంపదలు దగ్గరికి వస్తాయి. లక్ష్మీ పూజ చేయడం వల్లనే లక్ష్మి కటాక్షిస్తుంది అని అంటే అది కాదండి. శనేశ్వర స్వామి కరుణ వల్లనే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అదే ఆ శనేశ్వర స్వామి ఏళ్ళనాటి శని, అష్టమ శనిగా ఉన్నప్పుడు నానా విధములైన కష్టాలు అనుభవిస్తారు. అలాంటి కష్టాలు ఉన్నవారు కూడా శనేశ్వర స్వామి దగ్గరికి ఇక్కడ వెంకటల శనేశ్వర స్వామి ఆలయంకి వచ్చి తైలాభిషేకాలు, నువ్వుల దానాలు చేయిస్తే, స్వామికి జపాలు కానీ చేయిస్తే ఎంత క్లిష్టమైన సమస్యలైనా పోగొట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు సక్రమైన బాటల్లో నడుస్తారు. శుభం.